హాయ్ అండి అందరికీ. ఈ వీడియో నిన్న నేను కార్తీక పౌర్ణమికి దేవుడికి నైవేద్యంగా పొంగలి ప్రిపేర్ చేస్తున్న వీడియో అండి. ఇత్తడి గిన్నె ఒకటి తీసుకొని పసుపు పూసి బొట్లు పెట్టి గిన్నెలో పాలు పోసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకోవాలండి. పాలు మరిగేలోపు బియ్యం, పచ్చెనగపప్పు, సగ్గుబియ్యం కడిగి ఉంచుకోవాలండి. పాలు మరిగి పొంగు వచ్చిన తర్వాత రైస్ అందులో వేసుకోవాలండి. ఇక్కడ పాలు పొంగు వచ్చిన తర్వాత రైస్ నేను అందులోకి వేస్తున్నానండి. రైస్ వేసిన తర్వాత ఒకసారి కలయదిప్పాలండి. రైస్ కుక్ అయ్యేలోపు మనం బెల్లం తురిమి ఉంచుకోవాలండి. యాలకులు దంచి పెట్టుకోవాలండి. ఇక్కడ రైస్ కుక్ అవుతుందండి. రైస్ కుక్ అయిందండి. ఇక్కడ తరువాత నేను బెల్లం వేస్తున్నానండి అందులోకి. ఇక్కడ ఇలాచీ కూడా వేస్తున్నానండి. బెల్లం, ఇలాచీ వేసిన తర్వాత రెండు ఒకసారి కలయదిప్పాలండి. రైస్లోకి బెల్లం కరిగిపోతుందండి. ఇక్కడ రైస్లోకి బెల్లం కరిగిపోయిందండి. పొంగల్ కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడ మేము పూజ స్టార్ట్ చేస్తున్నామండి. ఇది మేము పూజ చేస్తున్న వీడియో అండి. పూజ చేసి కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో కొబ్బరికాయ కొడుతున్నామండి. కొబ్బరికాయ కొట్టి కొబ్బరికాయను కూడా దేవుడికి నైవేద్యంగా సమర్పించామండి. ఇది మా కార్తీక పౌర్ణమి పూజా వీడియో అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.